నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, 12 రాశుల వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు. గురువుగారితో మాట్లాడి 12 రాశుల యొక్క వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. ఈ నెలలో సెప్టెంబర్ నెలలో 12 రాశుల వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఒక్కొక్క రాశి ద్వారా తెలుసుకుందామా గురువుగారు? మంచిది. ముందు రాసులు, గ్రహాలు. ఆ గ్రహాల వల్ల మనకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, ఆ గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టడానికి మనం చేసుకుంటున్నటువంటి దోషాలు ఏమిటి, అది ముందు తెలుసుకొని ఈ 12 రాసుల ఫలితాలు చెప్పుకుందాం. మన ప్రవర్తనే మనల్ని గ్రహాలు వేధిస్తున్నాయి అనేది ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏ గ్రహం బాగాలేదు, ఏ దోషము, దానికి ఏం చేయాలి, గ్రహ దోషాలకే చేస్తున్నారు. కానీ ఈ గ్రహాలు పట్టడానికి తగినటువంటి మనం చేస్తున్నటువంటి దుష్కార్యాల గురించి ఎవరూ ఆలోచించట్లేదు. అవును, వచ్చిన వాటికి పరిహారాలు చూస్తారు, ఎందుకు వస్తున్నాయి అనేది తెలుసుకోవట్లేదు. వచ్చినటువంటి దుష్కార్యాలకి ఫలితం ఏమిటి, దీనికేంటి, గ్రహాల వల్లే వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ నీ ప్రవర్తన వల్ల వస్తున్నది అనేది ఎవరు కనుక్కోలేకపోవటం చేత జ్యోతిష్యం బాగాలేదు, జ్యోతిష్యం సరిగా చెప్పటం లేదు, పూజలు సరిగా చేయట్లేదు, జపాలు చేయటం లేదు, బ్రాహ్మణులు మోసం చేస్తున్నారు, జ్యోతిష్యులు మోసం చేస్తున్నారు, జ్యోతిష్యం ఉన్నదా లేదా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. జ్యోతిష్యం ఉంది, దేవుడు ఉన్నాడు, 4 వేదాలు ఉన్నాయి, వేదాల్లో భాగాలు ఇవన్నీ. కాబట్టి దాన్ని ఎట్లా చేస్తే మనకు బాధలు పోతాయి. దైవ సంబంధమైన పూజలు, జ్యోతిష్యం రెండూ కలిపి చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అటువంటి వాటిల్లో అందరూ పాల్గొనండి. స్వస్తి. తులా వృషభయోర్ భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. శుక్రుడు పంచమంలో ఉన్నాడు, బాగున్నాడు. అయితే ఈ రాశికి సరిగా చెప్పాలంటే రాహు శుక్రులు ఇద్దరే బాగున్నారు. వృషభ రాశి కదా గురుగారు? వృషభ రాశికి 24వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు వృషభ రాశి ఫలితాలు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ వృషభ రాశికి తులా వృషభయోర్ భృగు. తులా వృషభాలకి శుక్రుడు అధిపతి. అటువంటి శుక్రుడు బాగున్నాడు, రాహు బాగున్నాడు. రాహు వల్ల మీకు ఎక్కడో రానటువంటివి, జీవితంలో ఆశలు వదులుకున్నటువంటివి, అటువంటివి మళ్ళీ తిరిగి మీకు రావటానికి మంచి అవకాశం ఉంది. శుక్రుడు వల్ల మంచి భార్య, మంచి వివాహం జరగటానికి, ఇల్లు కొనుక్కోవటానికి, ఇల్లు కట్టుకుంటానికి, ఇల్లు కట్టడానికి అమ్మేటువంటి సామాగ్రి వాళ్ళకి కానీ, అందరికీ బిల్డర్స్కి కానీ, స్థలాలు అమ్మేటువంటి బ్రోకర్స్కి కానీ వీళ్ళందరికీ బాగుంది. రాహు వల్ల ధనం నిలబడుతుంది. మిగతా 6 గ్రహాలు బాగాలేవు. శని దశమంలో ఉన్నాడు, గురువు 1లో ఉన్నాడు, కుజుడు ద్వితీయంలో ఉన్నాడు. మరి ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకో గురుహో కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. 12, 1, 2 అష్టమ అర్ధాష్టమం. ఈ రాశుల్లో శని కానీ, కుజుడు కానీ, గురువు కానీ ఉండేటట్లయితే వాళ్ళు పడేటువంటి బాధలు ఎవ్వరూ పడరు. స్థానచలనం ధనక్షయం. ఉన్న స్థానం పోవటం, డబ్బులు ఖర్చు కావటం, తిండి దొరక్కపోవటం, తిండి తినలేక ఎవరికి పెట్టలేక చచ్చిపోదామనే పరిస్థితి రావటం, ఇది జరుగుతుంది. గురువు కుజుడు బాగాలేదు, శని ఒక్కడు బాగున్నాడు. కాబట్టి ఈ రాశివాడు శనికి, గురువుకి, రవికి, బుధుడికి, ఈ గ్రహాలకి పూర్తి శాంతి చేసుకోండి. ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాలు బాగుంటుంది. అయితే జ్యోతిష్యమే కాదు నేను చెబుతోంది, దైవ బలం, దైవశక్తి. దైవే బలే దుర్బలే అన్నారు. దైవ బలం లేకపోతే ఒక పెద్ద చెక్కే అనుకుందామండి, గాలికి ఎగిరింది, కింద రాలేప్పుడు పులిగిపోయి రాలుతుంది. దైవ బలం లేనివాడు అట్లా అవుతాడు. కాబట్టి గ్రహశాంతులతో పాటు దైవానికి సంబంధించింది ఏ గ్రహం వల్ల ఏ పని బాగాలేదు, దానికి ఏ పూజ చేయాలి అనేవి మేము నిర్ణయం చేస్తాం. ఆ పూజలు చేస్తాం. ఏదో గ్రహాల గురించి విపరీతంగా చెప్పలేదని మాత్రం ఎవరు అనుకోవద్దు. ఈ గ్రహస్థితి ఏమిటి, ఈ రాశికి రాహువు శుక్రుడు, మిగతా గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు
జాగ్రత్తగా ప్రవర్తించాలి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళాలి, ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయాలి, నవగ్రహాల ప్రదక్షిణ చేయాలి, ఈ గ్రహాలకి జపాలు చేయించుకోవాలి, దానికి సంబంధించిన దానాలు ఇవ్వాలి. ఇట్లాంటివి చేస్తే మీకు అన్ని విధాలా భగవంతుడు మంచి చేస్తాడు. కాబట్టి ఇది చాలా క్రిటికల్ అయినటువంటి జాతకం ఇప్పుడు వృషభ రాశి. కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకొని మీరు తగినటువంటిది మీకు ఏదైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. కొంతమంది అడుగుతున్నారు, ఏమండి సంప్రదించండి అంటే మాకు ఊరికినే చేస్తామన్నారా అని అడుగుతున్నారు. ఊరికినే చేస్తామని మాత్రం చెప్పలేదు, నేను డబ్బులు ఎదిరించి చేస్తానని కూడా చెప్పలేదు. అట్లా ఆలోచించద్దు. ఎందుకంటే అందరిలాగా విపరీతంగా నేను తీసుకోవట్లేదు, ధర్మమైన మార్గంలో తీసుకుంటా. అది లేకుండా చేయాలంటే మేము కూడా బతకాలి. ఇందాకనే ఆయన ఫోన్ చేశాడు, ఏమంటే ఊరికినే చెబుతామన్నారు. మీరు సంప్రదిస్తే మేము చెబుతామన్నాం, కానీ ఊరికినే చెబుతామని చెప్పట్లేదు. ఉచితంగాని మాత్రం ఎక్కడ ఒక్క మాట కూడా నేను చెప్పలేదు. 2-3 అడిగారు. ఉచితంగా అంటే మేము కూడా బతకాలి, అందరూ బతకాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో చెబుతున్నాం. మీకు ఏదైనా అవసరం వస్తే ఈ నెంబర్లో సంప్రదించండి. మీకు తగినటువంటి ఫీజు తీసుకొని మీ జాతకాలు చెప్పడం జరుగుతుంది. స్వస్తి. చూశారు కదా, వృషభ రాశి వారు సెప్టెంబర్ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, గ్రహశాంతులు అవి జరిపించుకోవాలని గురుగారు తెలియజేశారు. మీకు ఇంకా ఏమన్నా వృషభ రాశికి సంబంధించి సమస్యలు ఉంటే ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే.